18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్పు కొట్టింది. ఫ్యాన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. అదే ఫ్యాన్స్ ఒక ప్రొసెషన్ లా చేసి చిన్నస్వామి స్టేడియంకి రమ్మన్నారు. ఎటువంటి ప్లానింగ్ లేకుండా 24 గంటల్లో పిలిచారు. దాని వెల, దాని కాస్ట్, ఎన్ని ప్రాణాలు ఇవాళ మనం మాట్లాడాలి. మనకి కోపం రావాలి. ఇవాళ మనకి కోపం రాకపోతే ఒక దేశంలో మనం ఫెయిల్ అయినట్టు. ఇవాళ పొద్దున్న న్యూస్ పేపర్ లో మీరు చదువుంటారు, లేదా నిన్న హెడ్లైన్స్ లో చూసుంటారు. చిన్నస్వామి స్టేడియం బయట గేట్ దగ్గర బాటిల్ నెక్ ఏరియాలో తొక్కిసలాట్లో ఒక 11 మంది చనిపోయారు, 50 మంది ఇంజూర్ అయి ఉన్నారు. హాస్పిటల్ గది పట్టుకెళ్లారు. అందులో చిన్న పిల్లోడు ఉన్నాడు, ఒక ఆడ మనిషి ఉన్నారు. తల్లిదండ్రులు గానీ రిలేటివ్స్ గానీ వచ్చి ప్రాణాన్ని ఎలాగో పట్టుకుపోయారు. కనీసం ఆ శవాన్ని మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇవాళ నేను క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, జాగ్రత్తగా వినండి. మన దేశంలో గవర్నమెంట్స్, అది కూడా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు, ఒక థియేటర్ దగ్గరకు ఒక సెలబ్రిటీ వెళ్ళి దానివల్ల జరిగిన ఒక తొక్కిసలాట్లో ఒక తల్లి చనిపోతే ఆ యాక్టర్ మీద క్రిమినల్ కేసు వేశారు. లీగల్ గా ఏం జరగాలో జరుగుతుంది. ఇప్పుడు అది మన తెలుగు స్టేటే. అది అసెంబ్లీలో చాలా బలంగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి గారు. పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 9-20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు. మరి నిన్న జరిగిన ఈవెంట్ లో స్టేట్ మెషినరీ ఉంది కదా, పోలీసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సిన గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంది, సీఎం ఇన్వాల్వ్ అయి ఉన్నారు, డిప్యూటీ సీఎం ఇన్వాల్వ్ అయి ఉన్నారు, క్రికెట్ అసోసియేషన్స్ ఉన్నాయి. మరి ఇంతమంది కలిసి కట్టుకు చేసిన ఈవెంట్ లో ప్రాణాలు పోతే కేసు ఎవరి మీద వేద్దాం? ఇందులో ఎటువంటి యాక్టర్ ఇన్వాల్వ్ అయ్యలేడు. సరే క్రికెటర్ల మీద తోసేద్దాం అంటే అదే ఈవెంట్ లో మీరు కూడా ఉన్నారు. లేదా మన దాకా వచ్చారు, మనకు సంబంధం లేదా? మనం ఎక్స్పెక్ట్ చేయలేదా? సీఎం సిద్దిరామయ్య గారి తొక్కిసలాట తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటారైనా ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని అని. Nobody has expected so much of crowd will come. సార్ ప్రైవేట్ ఆర్గనైజర్స్, సినిమా హీరోలు, క్రికెటర్లు వాళ్ళు అన్నారంటే ఒక అర్థం ఉంది. అది కూడా ఒక గ్రే ఏరియాలో ఉంటుంది. అలా ఎలా ఎక్స్పెక్ట్ చేయరు మీరని అడుగుతాం. మనం పెద్ద సినిమా హీరో అయినా అడుగుతాం. అలాంటిది గవర్నమెంట్ ప్రజల దగ్గరికి వచ్చి మేము ఎక్స్పెక్ట్ చేయలేదంటే, మాకు తెలియదంటే దీనికి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు అంటారు, మా పోలీసులు వాళ్ళు ఎంత చేయగలిగితే అంత చేశారు. I don't blame my police department. They have done their best. వాళ్ళ తప్పు లేదు అని. మరి ఎవరు తప్పు ఇక్కడ? జనాలు ప్రాణాలు పోయినాయి కదా. ఒక నిండు ప్రాణం పోతే ఆ కుటుంబ భవిష్యత్తు రోడ్డు మీదకి వచ్చేసినట్టే. 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తుంది గవర్నమెంట్. 24 గంటల పాటు ఈ పార్టీ ఆ పార్టీని, ఆ పార్టీ ఈ పార్టీని తిట్టేసుకుంటారు. లేదు మాకు సంబంధం లేదు అసోసియేషన్ అంటారు. ఇంకా గట్టిగా మాడాల్సి వస్తే ఆర్గనైజర్స్ డిప్లొమాటిక్ లాంగ్వేజ్ మాడతారు. వీఆర్ డీప్లీ సాడెండ్ అంటారు. అంటే చివరాగారికి అటు తిప్పి ఇటు తిప్పి తప్పు జనాలదే అంటారు. మీరు ఎందుకు అట్లా తొక్కిసలాట చేశారంటారు. విక్టిమ్ బ్లేమింగ్ చేస్తాం మనం. అరే 18 సంవత్సరాల తర్వాత ఒక టీం ఒక కప్పు కొట్టింది. దానికి సెలబ్రేట్ చేయడానికి జనాలు స్టేట్ పిలిచిన దగ్గరికి వచ్చారు. స్టేట్ అనౌన్స్ చేసింది, లేదు మేము ఇక్కడ పెరేడ్ చేస్తాం, ర్యాలీ చేస్తాం, ప్రొసెషన్ లా చేస్తాం మేము అంటే. అందుకోసం చెప్తున్నా, ముసుగులో గుద్దులాట లేకుండా మాట్లాడదాం. ఇవాళ జనాలు థియేటర్ దగ్గరికి వెళ్ళినా, కుంభమేళకి వెళ్దామని ట్రైన్లు ఎక్కినా, శ్రీవారిని దర్శించుకుందామని తిరుమల కొండ ఎక్కినా, ప్రాణాలు పోతే 24 గంటలు డిబేట్లు పెడతాం. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని తిట్టుకుంటాం. మళ్ళీ ఇంకో తొక్కిసాట మళ్ళీ అదే రిపీట్ అవుద్ది. ఇది ఆగాలంటే మనం ఏం చేయాలి? స్పెసిఫిక్ గా ఈ ఆర్సీబీ చిన్నస్వామి స్టాంపీడ్ లో ఎవరు రెస్పాన్సిబుల్, ప్లస్ హెచ్ఎల్ దగ్గర విరాట్ కోహ్లీ గారు, ప్లేయర్స్ వీళ్ళందరూ దిగిన దగ్గర నుంచి వాళ్ళు బస్సులో వెళ్తున్నప్పుడు అనుష్క శర్మ గారు పెట్టిన స్టోరీ వరకు, విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఏం జరిగిందో మీ ముందు క్లియర్ కట్ గా పెడితే అండ్ దెన్ యూ డిసైడ్. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో ఒకటి మీకు రోజుకి ఒకటి వస్తుంది. ఏది మిస్ అవ్వకూడదు. నేను పెట్టగానే మీ దాకా రావాలని మీకు మనసులో ఉంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. వీడియోలోకి వెళ్ళిపోదామా? డన్. ముందుగా ఇష్యూ మొత్తం మీకు అర్థం కావాలంటే ఒక చిన్న కాంటెక్స్ట్ మీరు తెలుసుకోవాలి. ఐపీఎల్ పెట్టిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 18 ఏళ్ళు గడిచినాయి, 18 సీజన్లు అయినాయి, 18 ట్రోఫీలు అయినాయి. ఈ ఐపీఎల్ మొత్తంలో ఆర్సీబీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. విరాట్ కోహ్లీ గారు ఉన్నందువల్ల, ఆ టీం బ్రాండింగ్ వల్ల చాలా కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. కాకపోతే నిన్నటి వరకు ఆ టీం ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా కొట్టలేదు. ఈ సల కప్ నమ్దే అని చెప్పి ప్రతి సంవత్సరం ట్రెండ్ చేస్తారు ఆ లైన్ ని. ఏదో సంవత్సరం కొడతాం అని చెప్పి ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్నారు. నిన్న కొట్టారు. పంజాబ్ తో మ్యాచ్ అయింది, గెలిచింది. విరాట్ కోహ్లీ గారు ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియోస్ వైరల్ అయినాయి. జనాలందరూ సెలబ్రేట్ చేశారు. బెంగళూరు అంతా సెలబ్రేట్ చేసుకుంది నిన్న. జనరల్ గా బయటకు వచ్చి మీరు చూసినా కూడా ఒక దీపావళి జరుపుకున్నారు ఈ ఊర్లో. ఊరంతా నిన్న ట్రాఫిక్ ఇష్యూ కూడా నడిచింది. రకరకాల జనాలు రకరకాల లొకేషన్స్కి వెళ్ళి ఆ మ్యాచ్ చూడడం వల్ల ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా కష్టం అయిపోయింది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మ్యాచ్ జరిగింది బెంగళూరులో కాదు, నిన్న ఎక్కడో గుజరాత్ లో జరిగింది. అయినప్పటికీ చాలా హడావుడి జరిగింది. ఈ లోపల ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, రేపు ఒక ప్రొసెషన్ లో జరుగుతుంది విధాన సౌధ, అంటే ఇక్కడ అసెంబ్లీ కర్ణాటకలో. అక్కడ నుంచి చిన్నస్వామి స్టేడియం ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎంత ట్రాఫిక్ ఉన్నా ఒక 10-15 నిమిషాల జర్నీ. టీం అంతా ఐపీఎల్ ట్రోఫీని పట్టుకొని ఓపెన్ బస్ ఎక్కి జనాలందరినీ అలరిస్తూ వాళ్ళని రంజింపజేస్తూ వెళ్తారు అని ఫ్యాన్స్ అందరికీ ఇది విన్నప్పుడు చాలా మంచి వార్తలు వినబడింది. అండ్ దీంట్లో అటు సీఎం గారు ఇటు డిప్యూటీ సీఎం గారు కూడా ఉండేసరికి లేదు ఆర్గనైజ్ చేస్తారు బాగా అనే ఒక నమ్మకం జనాల్లో ఉంది. ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్ కాదు, ఇది అంటే క్రికెటర్స్ ఫలానా చోట కలుస్తున్నారు అంటే జనాలు గోడ దూకి వెళ్ళట్లేదు. గవర్నమెంట్ పిలిచింది, మేము వెళ్తున్నాం. దిస్ ఇస్ ద కన్సెన్సస్. అండ్ విధాన్ సౌధ దగ్గర కూడా నిన్న భారీగా జనాలు వచ్చేసారు. ఒక ప్రైవేట్ జెట్ లో క్రికెటర్స్ అందరూ వచ్చారు. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి హెచ్ఏఎల్ అని ఉంటుంది ఇందిరానగర్ లో. డీకే శివకుమార్ గారు పర్సనల్ గా వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు. ఇదంతా లైవ్ టెలికాస్ట్ నడుస్తుంది. విధాన్ సౌధ దగ్గర కూడా జనాలు చాలా భారీగా వచ్చారు. అండ్
రోడ్ అంతా కూడా జనాలు రిసీవ్ చేసుకోవడానికి ఉన్నారు. జనాల మైండ్ సెట్ ఏంటి, ఇక్కడ అన్రెస్ట్ క్రియేట్ చేద్దామని కాదు కదా, వాళ్ళ అభిమాన క్రికెటర్ని, వాళ్ళ అభిమాన టీమ్స్ ని లేదు మేము ఒకసారి మేము చూడాలి, మేము సెలబ్రేట్ చేయాలి, అది వాళ్ళ ఆలోచన. ఇంతలోపల జనాలు చాలా భారీ మొత్తంలో రావడం మొదలు పెట్టారు. ఇన్ఫాక్ట్ ఈ అనౌన్స్మెంట్ లాస్ట్ మినిట్ లో ఇవ్వడం వల్ల ఈ అంబులెన్స్ కానీ, ఫస్ట్ ఎయిడ్ కానీ, పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంత టైట్ గా లేదు. దీని గురించి నేను మళ్ళీ తర్వాత వస్తే మీరు గుర్తుపెట్టుకోండి. అయినప్పటికీ 2-3 రోజులు లాగొచ్చు కదా, ఇంత క్విక్ గా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టండి, దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళే ఈ 1 కిలోమీటర్ ఏదైతే ఉందో అది 3 గంటల నుంచి 5 గంటలకు షిఫ్ట్ అయింది. అటు చిన్నస్వామి స్టేడియంలో ఈ లోపల జనాలు పెరిగిపోతున్నారు. మీకు చిన్న లాజిస్టిక్ ఇస్తారని జాగ్రత్తగా వినండి. 30-35 వేల మంది పట్టే స్టేడియంలో 2 లక్షల మంది వస్తే ఎలా ఉంటది? ఇది నేను అంటున్న మాట కదా, డీకే శివకుమార్ గారే అన్నారు. అండ్ ప్రతి స్టాంపిడ్ దగ్గర బాటిల్ నెక్ అనే టర్మినాలజీని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఈ బాటిల్ మీకు కనబడుతుంది కదా, ఈ పై భాగం ఏదైతే ఉందో చాలా చిన్నగా ఉంటుంది, అక్కడ ప్రెషర్ పాయింట్ ఇది. మీరు మొక్కలకు నీళ్ళు పోసేటప్పుడు చివరిలో ఉండే నాజిల్ని గట్టిగా పట్టుకుంటే వాటర్ ప్రెషర్ బయటకు ఎక్కువ వస్తుంది కదా, ఎందుకు వస్తుంది అది? ఇందుకే. అలాగే చిన్నస్వామి స్టేడియం గేట్ ఏదైతే ఉందో ఒకేసారి లోపల జనాలు ఎంటర్ అవడం వల్ల తొక్కిసలాట జరిగి పాపం జనాలు నలిగిపోయి, అందులో ఒక టీచర్ ఉన్నారు, ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ యువత ఉన్నారు, ఒకరి మీద ఒకరు పడి తొక్కేసి ఆ విజువల్స్ చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. పోలీసులు బయటకు పరిగెడుతున్నారు ఇంజూర్ అయిన వాళ్ళని, చనిపోయిన వాళ్ళని పట్టుకొని. ఇదంతా జరుగుతున్న టైం అరౌండ్ 5 PM అరౌండ్. ఒక్కసారి ఆలోచించండి, మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ప్లేస్కి వెళ్ళి హఠాత్తుని చచ్చిపోతే ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి ఎలా ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉంటుంది? ఇదంతా జరుగుతుండగానో జరిగిన తర్వాత క్రికెటర్స్ లోపలికి వెళ్ళారు. మీరు స్టార్ స్పోర్ట్స్ లైవ్ టెలికాస్ట్ అదంతా చూస్తుంటే లోపల ఉండే చూపిస్తున్నారు కానీ బయట జరుగుతుంది ఎక్కడ చెప్పట్లేదు. దాని మాట కూడా, దాని ఊసు కూడా ఎత్తట్లేదు. ఏదో మనకు సంబంధం లేదు, ఆ జనాలకి మాకు అసలు ఎటువంటి ఇది లేదు, వాళ్ళ IPL ఫ్యాన్సే కాదు అని బిహేవ్ చేస్తున్నారు. అందుకే నాకు ఒక కోపం ఉంటుంది. ఆ ఫ్యాన్ ఫ్రెండ్సే మీకు బిజినెస్ కదా, మీరు బిజినెస్ చేయండి, వ్యాపారం చేయడంలో తప్పు కాదు, కానీ జనాల ప్రాణాలతో వ్యాపారం చేయకూడదు, జనాల ప్రాణాలు పోతున్న వ్యాపారం చేయకూడదు. దట్స్ అ వెరీ బ్యాడ్ సైన్ ఆఫ్ క్యాపిటలిజం. నాకు ఇవాళకి తెలియదు, ఇప్పటికీ తెలియదు నాకు విరాట్ కోహ్లీ గారికి, అదర్ క్రికెట్ టీమ్ మెంబర్స్ కి ఈ విషయం తెలుసో లేదో నాకు తెలియదు. అందుకే నేను కామెంట్ చేయట్లేదు. ఐ డోంట్ వాంట్ బి ఇర్రెస్పాన్సిబుల్. ఒకరి మీద అనవసరంగా ఒక అభాండం వేసేసి అది కరెక్ట్ కాదు. సో క్రికెటర్స్ లోపల ఉన్నారు, ఈ పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా లోపలికి వచ్చేసారు. ఇది ఎలా కనబడిందంటే, లేదు 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు వస్తారు, పొటెన్షియల్ ఓటర్స్ వీళ్ళు, ఒక ఫ్యాన్ ఫ్రెండ్సీ ఉంది, దీన్ని మనం ఎందుకు వదులుకోవాలి అని ఒక పార్టీ చేసినట్టు నాకు అనిపించింది. నేను నిర్మోహమాటంగా చెప్తున్నా. నేను అంతేకాదు, పోనీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా తక్కువ తిందంటే అది కూడా కాదు. ఈ క్రికెట్ ఈ బిజినెస్ వచ్చేసరికి బీజేపీ, కాంగ్రెస్ ఏది చూడరు. బీజేపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు టాప్ పొజిషన్స్ లో, BCCIలో లేదా IPL ఆర్గనైజేషన్ లో? రాజీవ్ శుక్లా గారని, ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి వైస్ ప్రెసిడెంట్, అయినా ప్రెసిడెన్షిప్ కి వెళ్దామని చూస్తున్నారు. ఆయన ఈక్వి డిస్టెంట్ ఉంటాడు, ఆయన ఇటు కాంగ్రెస్ కి అటు బీజేపీకి. సో క్రికెట్ అనేసరికి, IPL అనేసరికి అన్ని పార్టీలు ఏకమైపోతాయి. లేదు మనం వేరే దగ్గర కొట్టుకుందాం, అసెంబ్లీలో కొట్టుకుందాం, పార్లమెంట్ లో కొట్టుకుందాం, లోక్సభలో కొట్టుకుందాం, కానీ క్రికెట్ దగ్గర మన అందరం ఒక్కటే అన్నట్టు అందరూ బిహేవ్ చేస్తారు. నిన్నటి రోజున అదే జరిగింది. స్పెసిఫిక్ గా పిన్ పాయింట్ చేసి కర్ణాటకనే అని చెప్పట్లేదు, ఏ స్టేట్ లో జరిగినా ఇదే జరుగుతుంది. ఈ దేశం మొత్తం ఇదో కామనాలిటీ అయిపోయింది తొక్కిసలాట అనేది. ఇది నేనంటున్నమాట కదా, రీసెంట్ గా ప్రపంచవ్యాప్తంగా తొక్కిసలాటలు ఎక్కడెక్కడ జరిగాయి, ఎలా జరిగాయి అని మీరు ఒక్కసారి ఇంటర్నెట్ లో సెర్చ్ చేయండి. లైన్ గా ఇండియా ఉంటుంది, అక్కడక్కడ యుగాండా, నైజీరియా, పాకిస్తాన్ ఇలాంటి దేశాలతోనే మనం కలిసి ఉండేది. ఇవాళ జపాన్ GDP దాటేసింది లేదా దాటబోతుంది అని కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దేశం కోసం నిలబడే వ్యక్తులు నేను ముందు వరుసలో ఉంటాను. నేను ఇక్కడ ప్రాబ్లం అది కాదు. బట్ ఇన్నిసార్లు భారతదేశం పేరు తొక్కిసలాట్లో వస్తుందంటే ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది. అది మనం రెక్టిఫై చేయకపోతే ఇంకో వచ్చే సంవత్సరాల్లో కూడా తొక్కిసలాట అనగానే మన జెండా కనబడుతుంటుంది. మన జెండా అక్కడ కనబడుతుంటే నాకు నచ్చట్లేదు. నాకు అగైన్ డీకే శివకుమార్ గారి మీడియా ఇంటరాక్షన్ మనం బయటికి తీద్దాం. ఆయన ఏమంటారు, మాకు తెలిసింది, తెలిసి తెలియగానే నేను లోపలికి వెళ్ళి 15 నిమిషాల్లో మనం మొత్తం రౌండ్ అప్ వేసి క్లియర్ చేసేయండి అని చెప్పాను అంటారు. We didn't want to continue with the program. Only within 10 minutes with one round we just closed it. అని చెప్పానని వాళ్ళు 5 నిమిషాల్లో క్లియర్ చేశారు, ప్రోగ్రామ్ షార్ట్ అని అయిపోయింది అని. అంటే మీకు తెలిసి బయట తొక్కిసలాట జరుగుతుంది అని. పాయింట్ నెంబర్ 2, ఈ ఆర్గనైజర్స్ అయినా క్వశ్చన్ చేయాలి కదా, ఎందుకు షార్ట్ చేస్తున్నారు, బయట ఏమైనా ఇష్యూ ఉందా అని. సో IPL ఆర్గనైజర్స్ కూడా బయట ఇష్యూ జరుగుతుందని తెలుసు, కానీ లెక్కలేదు. లేదు ఈ ప్రోగ్రామ్ వరకు మనం ఫినిష్ చేసేద్దాం, క్విక్ గా అయినా ఫినిష్ చేసి వెళ్ళిపోదాం, కానీ ఆ ప్రాణాల గురించి మనం ఆలోచించద్దు. ఏముందో 11 టికెట్లు తక్కువ తెగుతాయి అంతే కదా, అనుకోని ఉంటారు అంతే కదా. సీఎం గారు వచ్చి అక్కడ గేట్ ఇరిగిపోయింది, దానివల్ల జరిగింది ఈ తొక్కిసలాట. They have broken the gates also. So stampede has taken place. మేము డిప్లాయ్ చేయాల్సిన పోలీస్ ఫోర్సుల్ని, స్పెషల్ ఫోర్సులు మేము చేసాం, కరెక్ట్గా చేసాం. మేము ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది మేం కాదు అని ఈయనంటే, రేపు పొద్దున ఆర్గనైజ్ చేసిన RCB ఏముంటుంది, లేదు మేము కరెక్ట్గానే ఆర్గనైజ్ చేసాం, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, దానివల్ల తొక్కిసలాట జరిగింది, సో గవర్నమెంటే కారణం అంటది. ఇదంతా ఒక పక్క జరుగుతుంటే జమీర్ అహ్మద్ ఖాన్ అని ఆయన కాంగ్రెస్ లీడర్, ఆయన 7:45 ట్వీట్ వేస్తాడు. ఆయన ఈ ఎంజాయ్మెంట్, ఈ సెలబ్రేషన్స్ అంతా చూపిస్తూ 2-3 గంటల తర్వాత తొక్కిసలాట జరిగి జనాల ప్రాణాలు పోయిన 2-3 గంటల తర్వాత భారతీయులుగా మనం తీసుకునే అప్రోచ్ దీనికి ఎలా ఉండాలంటే, సింపుల్ గా చెప్తున్నా నేను, ఇది జరిగిన వెంటనే మనం గవర్నమెంట్ ని నిలదీయాలి. ఎందుకంటే మన ప్రాణాలు పోతే వాళ్ళు పట్టించుకోవట్లేదు.
ఇదే తొక్కిసలాట్లో మామూలు జనాలు పడి చనిపోయారని మీరు వింటారు కానీ ఫలానా విఐపి కొడుకో, ఫలానా ఎమ్మెల్యే బామ్మర్దో, ఫలానా చైర్మన్ అల్లుడో ఇలాంటి తొక్కిసలాట్లో ఇంజూర్ అయ్యాడు అనే వార్తైనా మనం ఇప్పటిదాకా వినుంటామా? స్ట్రైట్ క్వశ్చన్ లేదు కదా. యాజ్ రెగ్యులర్ సిటిజన్స్ మనం క్వశ్చన్ చేయాలి. తప్పు ఎవరి చేతిలో జరిగింది, ఎవరి ద్వారా జరిగింది అండ్ ఇలాంటి తప్పు జరిగిన ప్రతిసారి అది యాదృచ్ఛికం కాదు. అది ఏదో ఒక పొలిటికల్ గెయిన్ ఉంటుంది, ఏదో ఒక పొలిటికల్ మోటివ్ ఉంటుంది. ఈ రోజున మనకు జనాలు వస్తారు, ఆ జనాల్లో మనం వెంటనే 2-3 రోజులు కూడా ఆగొద్దు, వెంటనే చేసేద్దాం. 24 గంటలు తిరగకుండా ఆ ట్రోఫీని మన ఊరంతా ఊరేగిస్తే మన పార్టీకి అది మైలేజ్ అని. ఈ రాష్ట్రం కాదు, ఈ పార్టీ కాదు, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేసినా అది తప్పే. సీరియస్ గా చెప్తున్నాను కదా. శంకర్ సినిమాలో 1 డే సీఎం లో ఉండి బ్యూరోక్రాట్స్, పోలీసులు, వీళ్ళు వాళ్ళందరూ కరెక్ట్ గా చేసినా కూడా సింగిల్ డే లో జరిగే పని కాదు అది. ఒక్క రోజులో అంత మందిని మనం డిప్లాయ్ చేయలేం, తగినంత అంబులెన్స్ మనం తీసుకురాలేం, తగినంత నీటి సరఫరా మనం చేయలేం. 30,000 మంది వచ్చే ప్లేస్ కి 3 లక్షల మంది రాకూడదంటే మనం ఏం చేయాలి? పాసులు ఇవ్వాలా, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టాలా, ఎక్కువ మంది బయట ఉండిపోతే వాళ్ళని ఎలా డిస్పర్స్ చేయాలి, ఎలా డిఫ్యూజ్ చేయాలి, ఒక్క నిండు ప్రాణం కూడా పోకూడదు. IPL ప్రతి సంవత్సరం జరుగుతుంది, ప్రాణం పోతే వస్తుందా? ఇవాళ 15 డే ఇన్వెస్టిగేషన్ వేశారు, కమిషన్ వేశారు ఇవాళ. See, the outcome of the magisterial report, I will give 15 days time. 4 ఏజెన్సీల మీద ఇవాళ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. నంబర్ 1 ఇస్ స్టేట్ పోలీస్, నంబర్ 2 కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, నంబర్ 3 ఇస్ RCB మేనేజ్మెంట్, ఫైనల్ గా లోకల్ అడ్మినిస్ట్రేషన్. నిజాలు బయటికి రావాలని ఆశిస్తున్నా. సీఎం గారు 10 లక్షలు 11 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు పోయిన ప్రాణాలకి. బట్ నిజంగా వాళ్ళకి జస్టిస్ జరిగేది ఏ రోజునంటే దీనికి కారణమైన ఏజెన్సీ ఏదైతే ఉందో దానికి లీగల్ క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసు పడాలి. దెర్ ఇస్ నో 2 ways అబౌట్ ఇట్. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ జనరల్ గా ఒక రిటైర్డ్ జడ్జ్ నో ఒక మ్యాజిస్ట్రేట్ నో పెడతారు. హెడ్ లాగా ఆయన కింద కొంచెం స్టేట్ మెషినరీ కూడా ఉంటుంది. వీళ్ళందరూ ఒక గ్రూప్ లో ఇన్వెస్టిగేట్ చేసి నిజాన్ని మనకి బయటికి తీసుకురావాలి. 15 రోజులు టైం తీసుకుంటారు. లెట్ us see. ఇదే సంవత్సరంలో, ఇన్ఫాక్ట్ పోయిన సంవత్సరంలోనే న్యూఢిల్లీలో జరిగింది, తిరుపతిలో జరిగింది, మన సంధ్యా థియేటర్లో జరిగింది. మనం జపాన్ని దాటుతానో జర్మనీని దాటుతానో సెలబ్రేట్ చేసుకుంటాం, మనం ప్రొజెక్షన్స్ వేస్తాం, వికసిత్ భారత్ అంటాం, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అంటాం, కోటి రతనాల వీణ మన తెలంగాణ అంటాం. బట్ ఆ పదాలకి నిజమైన నిర్వచనం ఎప్పుడు వస్తుంది? ఇలాంటివి జరగనప్పుడే, జనాల ప్రాణాలు మనం లైట్ తీసుకున్నప్పుడే. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఇలాంటివి విన్నప్పుడు, ఇలాంటివి చదివినప్పుడు కోపం వస్తే అది ఎక్స్ట్రీమిజం అనుకోకండి. కోపం రావాలి. కోపం రాకపోతే మన దేశం ఫెయిల్ అయినట్టు. కోపం రావాలి, వస్తుంది. కడుపు మండిన వాడు మాట్లాడతాడు, మాట్లాడాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నేను చిన్నస్వామి స్టేడియం దగ్గర ఉండుంటే అక్కడ సిచ్యువేషన్ నాకు కింద కామెంట్స్ లో రాయండి. నేను పర్సనల్ గా వెళ్ళలేదు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఒక మంచి డిస్కషన్ ఫోరం లో పెడదాం. ప్రతి ఒక్కరు మనం మాట్లాడాలి. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఏ ఆర్టికల్ ప్రకారం ఒక స్టేట్ గవర్నర్ ఆయనకి కొన్ని బిల్స్ ని రిజర్వ్ చేసే అధికారం ఉంటుంది ప్రెసిడెంట్ కోసం? మన రాజ్యాంగంలో ఉండే ఏ ఆర్టికల్ అది చెప్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 213, ఆప్షన్ బి ఇస్ ఆర్టికల్ 200, ఆప్షన్ సి ఇస్ ఆర్టికల్ 254, ఆప్షన్ డి ఇస్ ఆర్టికల్ 356. తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసండి. అజయ్ ఫ్రమ్ అంటే పక్కన ఉంటుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. వీ కెన్ కనెక్ట్. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతున్నా, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ని స్టోరీస్ లాగా, లేదా ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఏదైనా ఇద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఒకవేళ ఇక్కడ లేకపోయినా ఏజ్వుడ్ రీల్స్ అని ఉంటుంది. అండ్ వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ. ఏజ్వుడ్ క్లిప్స్ అని లేదా ఏజ్వుడ్ గ్లోబల్ అని మన పేజెస్ అవి. ఇంగ్లీష్లో కూడా మన వీడియోస్ చూద్దాం అనుకుంటే ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. అండ్ ఒకవేళ కానీ మీరు ఈ వీడియోని చూడకపోతే ఖచ్చితంగా చూడండి. రీసెంట్గా ఇదే కర్ణాటక హైకోర్టు కమల్ హాసన్ గారిని ప్రశ్నించింది. సారీ చెప్పాలని డిమాండ్ చేసింది. కమల్ హాసన్ గారు నా సినిమా రిలీజ్ అవ్వకపోయినా పర్వాలేదు, నేను మాత్రం సారీ చెప్పను అన్నారు. ఆ ఇష్యూ ఏంటి, ఆ గొడవ ఏంటి తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది, దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఐ కార్డ్ ఇక్కడ లేకపోయినా కూడా జస్ట్ ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే, చెక్అవుట్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మీకు వాల్యూని యాడ్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ఏ రోజు నేను వమ్ము చేయను. ప్రాణం పెట్టి పనిచేస్తా, కష్టపడి పనిచేస్తా. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ వల్ల ఎంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళైతే నా వీడియో రోజు కొట్టి వస్తుంది. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ మొత్తాన్ని కవర్ చేస్తూ అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాల వీడియో ఇట్లా కమ్ టు యూ. అలాంటి వీడియో రోజు నేను పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నొక్కారుగా, డన్. నేను మిమ్మల్ని అందరినీ రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above negligence. Rise above arrogance. Rise above hate. ఏజ్వుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.